హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ చేపల కూర వండుతుంది. మా ఆయన ఇప్పుడే చేపలు కడిగిండు. అత్తమ్మ ఏమేమి వేసుకున్నాడు? పసుపు వేసుకుంటుంది. చూడండి, అంటే అందరి పట్టేసుడేనా? అల్లం అగో చింతపండు పిసికి పెట్టుకున్నది, పసుపు వేసింది, అల్లం వేసింది, ఇక కారపొడి వేస్తుంది. అందరి పట్టేసుడే కదా. మా అత్తమ్మ అయితే కారపొడి డబ్బా మొత్తం తెచ్చి ముందర పెట్టుకున్నది. ఉమ్ముతాను ఏంది కారపొడి, అందరూ ఎత్తానవ్వ. 2 గంటలు వేసింది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇవి అరకిలో అవుతాయి, అరకిలో చేపలు అవుతాయి. కిలో అవుతాయా? కిలో నాట ఫ్రెండ్స్. కానీ ఈ బురకలు చేపలు పెడుతుంది. ఉప్పు వేసుకుంటాను. దూరం దుమ్ము రాదు. ఉప్పు వేసుకుంటాను. కూరలలో పర్ఫెక్ట్. మా అత్తమ్మ చేపల కూర అంటే అదురుతుంది ఫ్రెండ్స్. ఒక్క ముక్కతోటి మంచిగా అన్నం తినవచ్చు. మరి లైక్ మాత్రం చేయండి మా అత్తమ్మకు. మీరు లైక్ చేస్తే ఇంకో కూర చేస్తుంది, ఫ్రై చేస్తుంది. ఇక కలుపుకుంటుంది. అంటే ఫస్ట్ పసుపు, అల్లం, కారపొడి, ఉప్పు వేసుకున్నది. నీళ్ళు ఎందుకు పోతాను అత్తమ్మ? నీళ్ళు పోయాను ఏంది? ఆ కారపొడి ఘాట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆమెకు. మూతికి ఏదైనా పెట్టుకో సప్పటిక. చింతపండు పిసుకుతుంది. ఇక కలిపి పక్క పెట్టుకున్నది. ఇక మళ్ళీ కూర పొయ్యి మీద చూస్తాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కాల్చుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, ధనియాలు వేయించుకున్నాం. హలో ఫ్రెండ్స్, ఇలా ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం. ఇప్పుడు నూరుకుంటాం ఫ్రెండ్స్. కూరకు తగ్గట్టు ఎన్ని పావులు పోస్తున్నావు? 3 పావులు. 3 పావులా? 3 పావులు పోసుకున్నాం మేమైతే. నూనె వేడైనాక